IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో భారీ వర్షాలకు చేపలు రోడ్లపైకొచ్చాయి. ఈ చేపల్ని స్థానిక మత్స్యకారులు వలవేసి పట్టుకున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా గొరక చేపలు చెరువుల నుంచి, కాలువ నుంచి ఇలా బయటకొస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో భారీ వర్షాలకు చేపలు రోడ్లపైకొచ్చాయి. ఈ చేపలను స్థానిక మత్స్యకారులు వలవేసి పట్టుకున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా గొరక చేపలు చెరువుల నుంచి, కాలువల నుంచి ఇలా బయటకొస్తూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాల కారణంగా వాగులు వంకలు చెరువులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే గోదావరి వరద ప్రవాహం కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం వరద ముంచెత్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజోల్ నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది దేవాలయం పరిసర ప్రాంతంలో కొన్ని చెరువులు పొంగి ఆ చెరువులు పొంగిన నీరంతా కూడా రోడ్లపైకి వచ్చింది. ఆ చెరువులో ఉన్న చేపలన్నీ కూడా రోడ్లపైకి వస్తే రోడ్డుపైకి వచ్చిన చేపలని మత్స్యకారులు వలలు వేసి పట్టుకున్న దృశ్యాలు అయితే మాత్రం సంఘటన అయితే మాత్రం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి సంబంధించి అంటే ఈ చేపలని వల వేసి పట్టుకోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వింతగా చూశారు. ఈ గొరక చేపలు ఈ చెరువులో ఉంటాయి. ఈ చెరువులో ఈ వరదల సమయంలో ఎప్పుడైతే నీరు పొంగి బయటకు వస్తుందో ఆ నీరుతో పాటు ఈ చేపలు కూడా బయటకు వస్తాయని చెప్పి మత్స్యకారులు అయితే మాత్రం చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరపు లేకుండా గత 2 రోజుల నుంచి కూడా విస్తారంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, అటు కోనసీమ ప్రాంతం కావచ్చు, 2 ప్రాంతాల్లో కూడా ఈ వర్షాభావ ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. మనం విజువల్ రూపంలో కనుక చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా కాకినాడ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో అయితే మాత్రం ఉన్నాం. ఇక్కడ కెరటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న పరిస్థితి అయితే మాత్రం ఉంది. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 140 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం అయితే మాత్రం ఉంది. ఇటు తొండంగి నుంచి నరసాపురం వరకు ఈ సముద్ర తీర ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు అయితే మాత్రం ఇప్పటికే అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. ఇటు ఏజెన్సీ ప్రాంతంతో కలుపుకొని 4 జిల్లాల సంబంధించిన కలెక్టర్లందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ అల్పపీడన ప్రభావం కావచ్చు, లేకపోతే ఈ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతంలో మునిగిన ప్రభావిత ప్రాంత ప్రజలందరినీ కూడా వాటిని రక్షించేందుకు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారని కూడా చెప్పవచ్చు. 4 జిల్లాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఈ వర్షాభావ ప్రభావం ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం అధికారులందరూ కూడా తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. థాంక్యూ సతీష్.